Good evening, good evening. Yeah. Right. ఎంతమంది జాయిన్ అయ్యారు? లైక్ 18 మెంబర్స్ అను ఇప్పుడైనా క్లాస్ అయింది. ఓకే. ఓకే. So shall I start or we will wait for some more time? 2 minutes wait చేద్దాము or we'll start. Wait చేద్దామా or start చేద్దామా? Your friends will join or it will. Okay. Okay, right. Okay, let's wait for 2 minutes. Okay, fine. Go clear, blue color clear. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు చెప్పింది వాటిలో? లైక్ all the 4 chapters and running 3rd chapter. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. What happened? ఏమైనా లేట్ అయింది క్లాస్ ఇవాళ? లేట్ అయిందా? ఓకే. సో 3rd చాప్టర్ చేస్తున్నాం కదా, సో విల్ కంటిన్యూ విత్ ఇట్. ఓకే. సో యా, అప్లికేషన్ కంట్రోల్స్ మొత్తం గుర్తుండడం చెప్పానుగా. ఓకే, I'll tell you some memory techniques for application controls. ఇంకా అవ్వాలా కదా. ఓకే. See, like I said, the 3rd chapter ఇప్పుడు మనం చదవబోయే పార్ట్ అంతా కొంచెం డ్రై కాన్సెప్ట్. ఓకే, వాట్ ఐ వాంట్ యూ గైస్ టు డూ ఇస్ జస్ట్ నేను చెప్పింది జస్ట్ గుర్తుపెట్టుకొని సైడ్ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఒక 4 మార్క్స్ వరకు రావచ్చు. ఓకే, అది చదవాలంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ టైం ఫర్ యూ. ఓకే, చదవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ రీకాల్ చేయాలి, అంతా 1.5 days రీకాల్ చేయాలి. ఓకే, సో స్మార్ట్ గా స్టడీ చేద్దాం. ఓకే, సో లైక్ ఐ సెడ్ ఎర్లియర్, సో మనకి టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వన్ ఈజ్ వాట్? ఓకే, ఫస్ట్ general controls, another is application controls. Okay, so general controls ఒకటి, application లో we have boundary, input. Okay, input ఏమో the process, communication, okay, storage, ఇంకేముంది? boundary, input, okay, output. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? అప్లికేషన్ కంట్రోల్స్ వస్తాయి.
General controls center we have POLC, like your internal controls, which are placed by home management. So, okay, planning, organizing, leading, and controlling. Simple question. Okay, general control, simple, straightforward. POLC. Application controls we have different types, like బౌండరీలో మెమరీ టెక్నిక్ ఏం చెప్పాను, బౌండరీ మెమరీ టెక్నిక్ ఏం చెప్పాను, బైపీసీయా బిఐఐపిసి కదా, బిఐఐపిసి ఐడెంటిఫికేషన్ కోడ్స్, ఇంకో ఐ ఏంటి, BIPPC, sir. ఇంకో ఐ పిపిసి, ఓకే, పిన్, పాస్వర్డ్ అండ్ క్రిప్టోగ్రఫీ. ఓకే, సో ఇది. దాని తర్వాత మనం ఏం చూసాం, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. పేజ్ నెంబర్, వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? 117. 117. Okay. బౌండరీ కంట్రోల్స్ లో మనం బిఐపిపిసి చూసాం, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్, పర్సనల్, పిన్, క్రిప్టోగ్రఫీ చూసేసాం. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఈజీయే కదా. ఇన్పుట్ లో చూస్తే 2 టైప్స్ జరుగుతాయి, ఒకటి సోర్స్ డాక్యుమెంట్, రెండు డేటా కోడింగ్. డేటా కోడింగ్ లో 2 జరుగుతాయి, ట్రాన్స్పోజిషన్, ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్పోజిషన్ మళ్ళీ 2, సింగిల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే అడ్జసెంట్ డిజిట్స్, మల్టిపుల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే నాన్ అడ్జసెంట్ డిజిట్స్. వెరీ ఇంపార్టెంట్, ఎంసీక్యూ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా ఇచ్చేసి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎర్రర్ అని అడగొచ్చు, ఛాన్సెస్ అదే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్ అంటే ఒక డిజిట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే దాని విల్ బికమ్ అడిషన్ ఎర్రర్. ఇఫ్ యూ రిమూవ్ 1 digit from the character, that is truncation error. You replace 1 digit with another digit, that becomes what? A substitution. Okay, so now batch controls. Okay, physical control ఉండాలి, లాజికల్ కంట్రోల్స్. ఫిజికల్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఒక మనిషిని అపాయింట్ చేయడం. ఫిజికల్ లాజికల్ చెప్తాను. ఫిజికల్ కంట్రోల్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ని, ఓకే, ఒక మనిషిని అక్కడ పెట్టి ఒక పర్సన్ అక్కడ ఉండాలి, అబ్జర్వ్ చేయాలి, ఫిజికల్ కంట్రోల్. సో లాజికల్ కంట్రోల్స్ విల్ బి హ్యావింగ్ వాట్, బయోమెట్రిక్ డివైస్, సెక్యూరిటీ, కీ లాక్స్. ఓకే, అవి those comes under what, logical controls. దాని తర్వాత ఫినాన్షియల్ టోటల్స్ అంటే టోటల్ ఆఫ్ ద సేల్, ఫీల్డ్ అంటే సేల్స్ మొత్తం, సేల్స్ అవ్వచ్చు, పర్చేసెస్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. టోటల్స్, గ్రాండ్ టోటల్స్ విల్ బి కాల్డ్ as ఫినాన్షియల్ టోటల్. హ్యాష్ టోటల్ అంటే పర్టికులర్ డాక్యుమెంట్ ఇన్ ద బ్యాచ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ we have క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్, ఓకే, డిస్కౌంటెడ్ సేల్స్, నాన్ డిస్కౌంటెడ్ ఐటమ్స్, ఇలా ఉంటాయి కదా, అవన్నీ హ్యాష్ ట్యాగ్ పెడతాం కదా. నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ రికార్డ్ కౌంట్స్, హౌ మెనీ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాచ్. ఎందుకు డాక్యుమెంట్స్ ని కౌంట్ చేయాలంటే, సో ఇన్ బ్యాచ్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కి, డేట్ ఆఫ్ ఎంట్రీకి మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది. ఓకే, అవును కదా. డేట్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ది, ఓకే, లాస్ట్ మంత్ సెప్టెంబర్ ట్రాన్సాక్షన్స్ అని నీకు ఎప్పుడు వస్తాయి, అక్టోబర్ లో వస్తాయి. అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి డాక్యుమెంట్ ఏం చేయాలి, ఒక బ్యాచ్ చేయాలి. ఓకే, నన్ ఆఫ్ ద డాక్యుమెంట్ షుడ్ బి, ఓకే, స్కిప్డ్ ఫ్రమ్ ద బ్యాచ్, అదొకటి చూసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇన్పుట్ కంట్రోల్స్. దాని తర్వాత మనం ఏం చేసామంటే వాలిడేషన్ కంట్రోల్స్ చూసాం. ఓకే, సార్ వాలిడేషన్ కంట్రోల్స్ లో ఫీల్డ్, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఈస్ కాల్డ్ రికార్డ్, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈస్ కాల్డ్ ఫైల్డ్ అని మనకు తెలుసు. ఓకే, సో వాలిడేషన్ ఏం చేస్తాం, సారీ ఇది కూడా దాంట్లోనే వస్తుంది, సారీ, సపరేట్ కాదు. ఓకే, ఇన్పుట్ లోనే. సో ఇన్పుట్ లోనే మనకి ఏముంది, ఫీల్డ్, ఫైల్, రికార్డ్ ఉంది. సార్ ఫీల్డ్, ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఫీల్డ్ కి నువ్వు పెట్టే కంట్రోల్స్ ఏంటి? ఓకే, ఒక్కొక్క ఫీల్డ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ డేటా ఇన్పుట్ చేస్తున్నావు అంటే ఇన్పుట్ కంట్రోల్స్ వస్తాయి. ఇన్పుట్ కంట్రోల్స్ మళ్ళీ ఒక్కొక్క ఫీల్డ్ కి ఉంటాయి ఒక కంట్రోల్, లేదా ఈ ఫైల్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఒక రికార్డ్, ఈ రికార్డ్ ఒక కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి ఫైల్స్ అన్నీ ఉంటాయి, ఇట్లాంటి రికార్డ్స్ అన్నీ ఉంటాయి. అదేమో ఒక ఫైల్, దానికి కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫీల్డ్ కి, సార్ ఫీల్డ్ అని ఒకేలా ఉంటే ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ ఉండొచ్చు, నేమ్ అనే ఫీల్డ్ ఉండొచ్చు, అడ్రస్ ఫీల్డ్ ఉండొచ్చు, అలా చాలా ఉండొచ్చు. ఆ ఫీల్డ్ కి కంట్రోల్స్ అంటే లిమిట్ చెక్ పెట్టడం, పిక్చర్స్, కోడ్స్, చెక్ డిజిట్ యాడ్ చేస్తాం, సఫిక్స్ అర్థమెటిక్ అంటే రీకాల్కులేషన్ చేస్తాం, క్రాస్ చెక్ చేస్తాం. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఫీల్డ్ కంట్రోల్స్.
రైట్. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే రికార్డ్ కంట్రోల్స్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు డిస్టర్బెన్స్ ఇస్తే చెప్పండి. ఓకేనా? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నా. ఫీల్డ్ గురించి లాస్ట్ లో మళ్ళీ మొత్తం నేను సెగ్రిగేట్ చేస్తాను, కంగారు పడకండి. ఇది చాలా హార్డ్ టాపిక్. మన ఎగ్జామ్ లో వచ్చినా సరే స్కోర్ చేయాలి. CLAP క్లాప్. ఓకే, ఇంకా VC అనో CV అనుకోండి. నీ CV చూసి క్లాప్ చేశారు అంటే నీ కర్కులం వైట్ చూసి క్లాప్ చేశారు ఆర్ వాట్ ఎవర్. ఓకే, క్లాప్. ఓకే, అర్థమవుతుందా? వ్యాలిడ్ చెక్, CV క్లాప్ ఆర్ VC క్లాప్, వాట్ ఎవర్. ఎస్ సార్. సో నెక్స్ట్ ఏంటి? రికార్డ్ అయిపోయిందా? ఫీల్డ్ అయిపోయిందా? ఫీల్డ్ తర్వాత ఏముంది? రికార్డ్ అవుద్ది. ప్రతి రికార్డు రీజనబుల్ చెక్ మళ్ళీ వెరిఫై చేస్తావు, వ్యాలిడ్ సైన్ ఉందా, సీక్వెన్స్ గా ఉన్నాయా లేదా చూస్తావు. సింపుల్. దాని తర్వాత ఏమొస్తుంది? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ కాల్డ్ ఫైల్. ఒక టోటల్ ఫైల్ వర్షన్ సరిగ్గా ఉందా, లేబులింగ్ చేసావు. ఫైల్ లేబుల్ చేయకపోతే ఒక డాక్యుమెంట్ కి నేమ్ పెట్టకపోతే అన్ని న్యూ డాక్యుమెంట్ అని క్రియేట్ చేయాలా? దట్ విల్ బి వెరీ burden for you to go and open each and every file and search the items. Okay, next file game metal security. Before and after imaging and logging అంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ స్కిప్ అవడానికి, ఏమైనా ఈవెంట్స్ మళ్ళీ మారిపోకుండా ఉండడానికి ట్రాన్సాక్షన్ ముందర ఒక స్నాప్ షాట్స్ లాగే ఒక ఇమేజ్ తీస్తావు, తర్వాత ఒక ఇమేజ్ ఇస్తావు. ఫైల్ కన్సిస్టెన్సీ అప్డేట్ చేస్తావు. అండ్ ప్యారిటీ చెక్ ఆల్రెడీ చెప్పాను. ప్యారిటీ చెక్ అంటే ఆడ్ డిజిట్ ప్యారిటీ, ఈవెన్ డిజిట్ ప్యారిటీ. దాన్ని జస్ట్ అలాగే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కంగారు పడకండి. ఓకే, so that is something about your record check. Okay, దీనికి ఏదో అనుకున్నానే. I thought of telling something. ఇట్లా గుర్తుపెట్టుకోండి. విఐపి అంటే విఐపి బర్త్ డేట్ ఉంది ఫైల్, బర్త్ డేట్ ఇన్ ఫైల్. ఓకే, విఐపి బర్త్ డేట్ ఇన్ ఫైల్. ఓకే, సి ఒకసారి చూడండి. బౌండరీ కంట్రోల్స్ కి BIPPC ఇన్పుట్ లో ఫస్ట్ ఏం రాస్తాం అంటే డేటా కోడింగ్ ఎర్రర్స్ రాస్తాం. సార్ ట్రాన్స్పోజిషన్, ట్రాన్స్క్రిప్షన్, దీంట్లో 2, దీంట్లో 3. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తావు? ఫీల్డ్ గురించి రాస్తావు, ఫైల్ గురించి రాస్తావు, రికార్డ్ గురించి రాస్తావు. ఓకే, ఫీల్డ్ గురించి ఏం రాస్తావు? క్లాప్, CV. ఫైల్ రీజనబుల్ చెక్, సైన్, ఇంకో పాయింట్. రికార్డ్ లో VIP, BDF. ఓకేనా? పిల్లలు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని ఓల్డ్ సిలబస్ లో పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ తీసుకొచ్చి సింగిల్ లైనర్స్ గా పెట్టేశాడు. సో ఇవి నేను సింగిల్ కాన్సెప్ట్ గా చెప్పేస్తాను. కమ్యూనికేషన్ 2 టైప్స్ జరుగుతుంది. ఒకటి గైడెడ్ అంటే ఏదైనా వైర్ ద్వారా, లైక్ యువర్ టెలికమ్యూనికేషన్, లైక్ యువర్ డిష్ వైర్ ఆర్ యువర్ టెలిఫోన్ వైర్. ఓకే, ఆర్ యువర్ ఇంటర్నెట్ కేబుల్. అది అన్గైడెడ్ మీ అంటే వైఫై లాగా. కమ్యూనికేషన్ లైన్స్ అంటే ఇది చెప్పాను అనుకుంటా. కమ్యూనికేషన్ లైన్స్, మోడమ్, పోర్ట్ డివైజెస్, మల్టీప్లెక్సెస్, ఇవి చెప్పాను అనుకుంటా. ఐ థింక్ ఎస్ సార్. ఓకే, దాని తర్వాత లైన్ ఎర్రర్ కంట్రోల్. లైన్ ఎర్రర్ కంట్రోల్ అంటే ఎర్రర్ కనెక్షన్. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ లో ఒక సెంటర్ నుంచి రిసీవర్ కి కనెక్షన్ ఉంది కదా, ఆ కనెక్షన్ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకో అంటాం, రెజనెన్స్ అంటాం. ఓకే, అవి. దాని తర్వాత ఎర్రర్ డిటెక్షన్ చేయాలి, దాన్ని కరెక్షన్ చేయాలి. ఓకే, ఇవి అన్ని హార్డ్ కోర్ కాన్సెప్ట్స్ అనమాట. మనకు అంత అవసరం లేదు. బట్ మనం సెంటర్ నుంచి రిసీవర్కి ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఏంటి, ఎందువల్ల వస్తుంది? రెజనెన్సా, ఎకోనా,
లేకపోతే ఇంటర్ఫేసెస్ ఏమైనా లూప్ అవుతున్నాయా అవి చూసుకుంటాం. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్, డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫ్లో, వాట్ ఇస్ అ ఫ్లో, ఓకే, డేటా ఎట్ల నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ డేటా నుంచి ఏ డేటాకి వెళ్తుంది. ఓకే, లింక్ కంట్రోల్స్. సి లింక్ కంట్రోల్స్ కూడా జస్ట్ నార్మల్ గా గుర్తుపెట్టుకోండి. ఏరియా నెట్వర్క్స్ 3 టైప్స్ ఆల్రెడీ చెప్పాను, లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ నీ బిల్డింగ్, నీ అడ్జసెంట్ బిల్డింగ్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, మెట్రోపాలిటన్ నెట్వర్క్ అంటే నీ సిటీ లిమిట్స్ లో రఫ్లీ 40 to 50 or 60. వ్యాన్ అంటే వరల్డ్ వైడ్, ఓకే, అని బ్రాడ్కాస్టింగ్ అవ్వచ్చు. అవి ఇవి కనెక్ట్ అవ్వాలంటే ప్రాపర్ గా లింకేజెస్ ఉండాలి. ఓకే, జస్ట్ అంతవరకు గుర్తుపెట్టుకోండి. టోపాలజీ అంటే చెప్పండి, స్టార్, బస్సు, మెష్, రింగ్ ఇలా. దాని తర్వాత లోకల్ ఏరియా నెట్వర్క్స్ చెప్పాను. వైడ్ ఏరియా నెట్వర్క్ ఛానల్ యాక్సెస్, ఒక సోర్స్ ని 2 డిఫరెంట్ డివైజెస్ ఒకేసారి యాక్సెస్ చేస్తారు. పోలింగ్ మెథడ్ అంటే ఫస్ట్ నూరా సెకండ్ నూరా అని చెప్పుకుంటుంది, లేకపోతే వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఫస్ట్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ ఇంటర్ నెట్వర్కింగ్ కంట్రోల్స్, లైక్ స్విచ్ చెప్పాను. స్విచ్ కి హబ్ కి తేడా తెలుసు కదా, స్విచ్ అండ్ హబ్. హబ్ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేయదు. ఓకే, హబ్ కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది, డేటాని ఫిల్టర్ చేస్తుంది, ఎవరు అడిగారు వాడికే పంపిస్తుంది. ఓకే, గేట్వే ఏం చేస్తుంది, గేట్వే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తుంది, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని. ఓకే, బ్రిడ్జ్ ఏం చేస్తుంది, బ్రిడ్జ్ సేమ్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తుంది. రౌటర్ ఏం చేస్తుంది, మల్టిపుల్ రూట్స్ లో ఏదైతే ఫాస్ట్ గా ఉందో అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ లో డేటాని చేరవేసేది వాట్సాప్ రౌటర్. ఓకేనా, అది ఈ క్వశ్చన్ ఓకేనా, కమ్యూనికేషన్ కంట్రోల్స్. ఎస్ సార్. ఓకే, ఒకసారి కమ్యూనికేషన్ కంట్రోల్స్ చూడండి. ఏంటి ఫస్ట్ వన్ ఏంటి, ఫిజికల్ కాంపోనెంట్, లైన్ ఎర్రర్, ఫ్లో, లింక్, టోపాలజీ, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, ఛానల్ యాక్సెస్ అండ్ ఇంటర్ నెట్వర్కింగ్. చూస్తున్నాను. ఓకేనా, కమ్యూనికేషన్ కంట్రోల్స్. ఓకే సార్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి లీవ్ ట్రావెల్ కన్సెషన్ తెలుసా, లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ ఆర్ కన్సెషన్ వీ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ ఓన్ ఇట్, తెలుసు కదా. ఫ్లిప్ ఎల్టీసీ, ఎస్ సార్. ఫ్లిప్ ఎల్టీసీ ఇంక 2 మిగులుతాయి, 2-3 మిగులుతాయి. ఓకే, 1-2 మిగులుతాయి చూడండి. అన్ని కవర్ అవుతాయా, నా తెలిసి కవర్ అవ్వవు, ఎందుకంటే ఈ మధ్య ఎడిషన్స్ చేశాడు. ఓకే, FLIT డబ్ల్యూ ఒకటి మిస్ అవుద్ది కదా, ఇంకోటి ఏదో మిస్ అవుద్ది. వైడ్ ఏరియా, లోకల్ ఏరియా అని గుర్తుపెట్టు. ఓకే, వైడ్ ఏరియా, లోకల్ ఏరియా నెట్వర్క్స్, ఈ 6 గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకేనా, ఫ్లిప్ FLIT వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకేనా. ఓకే ఓకే సార్, ఇంకోటి ఏంటి, ప్రాసెసింగ్ కంట్రోల్స్.
ఓకే, డేటా ప్రాసెస్ అయ్యేటప్పుడు కొన్ని కంట్రోల్స్, ఎర్రర్ డిటెక్షన్, కరెక్షన్ మనం చూసిందే. ఒక మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ స్టేట్స్ అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక చోట మొత్తం ట్రాన్సాక్షన్ అవ్వదు. ఇట్ విల్ క్యారీ ఆన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ నుంచి, అంటే ఒక్కొక్క స్టెప్. సో ఈ ప్రతి స్టెప్ లో ప్రాసెస్ ఎలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ టైమింగ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఓఎస్ లో ఏదైనా బగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ సిస్టమ్ టైం రాంగ్ వెళ్ళిపోయినప్పుడు అంటే సిస్టమ్ బేస్డ్ అంటే టైం బేస్డ్ యాప్స్ అన్ని ఏమవుతాయంటే రాంగ్ కనిపే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాండీ క్రష్ ఆడుతుంటే మీకు లైఫ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ లో వెళ్ళి ఆటోమేటిక్ ఆన్ టైం ని ఆఫ్ చేసి మాన్యువల్ ఎంటర్ చేసి ఆ టైం ని వెనక్కి పంపిస్తారు, ఒక కనెక్ట్ ముందుకు పంపిస్తారు ఇన్ ఆర్డర్ టు గెట్ లైఫ్స్. చేశారా ఇలా? ఓకే, అలా ఎప్పుడైనా ఓఎస్ గానీ ఇన్ఫినిటీ లూప్ పడుతుంది అనుకో, ఐ మీన్ రెస్పాండ్ అవ్వదు అంతే, అలా తిరుగుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే బఫరింగ్ టైప్ లో. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ రెప్లికేషన్. ఏదైనా కాంపోనెంట్ ఫెయిల్యూర్ అయితే, ప్రాసెస్ చేసే కాంపోనెంట్ సిపియూలో ఏదైనా ప్రాసెస్ ఫెయిల్యూర్ అయితే ఏంటి? ఓకే, రియల్ మెమరీ మనకు తెలిసి వర్చువల్ మెమరీ, అక్కడ కంట్రోల్స్ పెట్టుకోవాలి. ఇది డేటా ప్రాసెసింగ్ అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. డేటా ప్రాసెసింగ్ అంటే REFER రెఫర్ అని గుర్తుపెట్టుకో. రన్ టు రన్ టోటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గరికి వచ్చాను, ఒక షాప్ 1000 రూపీస్ బిల్ చేశాను, మళ్ళీ ఇస్తానని చెప్పా. ఓకే, నెక్స్ట్ డే వచ్చా 2000 బిల్ చేశా, మొత్తం నా టోటల్ ఎంత రావాలి? 3000 రావాలి. నేను 1500 ఇచ్చా, ఇంకా ఎంత బ్యాలెన్స్ చూపాలి? 1500. ఈ క్యాలిక్యులేషన్ రన్ టు రన్ టోటల్ అంటాం. రీజనబుల్ వెరిఫికేషన్. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఎందుకు 2 సార్లు ఇక్కడ కొట్టావట పాస్వర్డ్, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎందుకు? రీజనబుల్ వెరిఫికేషన్. ఎంటర్ క్యాప్చా ఎందుకు? ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ సమ్ AI, ప్రూవ్ దట్ యు ఆర్ హ్యూమన్. రీజనబుల్ వెరిఫికేషన్. ఎడిట్ చెక్. ఓకే, ఎడిట్ అంటే బాబు పైన డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయింది, బాబు పాస్వర్డ్ మిస్ అయింది, ఓకే పైన గ్రూప్ సెలెక్ట్ చేయలేదు, పైన సెంటర్ కోడ్ సెలెక్ట్ చేయలేదు, ప్రతి ఫీల్డ్ కరెక్ట్ గా ఉందా లేదా ఎడిట్ చేసి. ఫీల్డ్ ఇనిషియలైజేషన్ అంటే ఒక ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ నీవు ఓపెన్ చేసావు అప్లికేషన్, నీ ముందర వేరే వాడు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఉంటాడు కదా, వాడి డేటా ఇక్కడ వస్తుందా? రాదు. అంటే ప్రతి అప్లికేషన్ కి వాల్యూస్ ఏమంటే 0 అవుతాయి. ఫ్లో చార్ట్ లో మనం స్టార్ట్ అని కొడతాం, దాని తర్వాత CAWL అని రాస్తాం. ఓకే, సిఏడబ్ల్యూఎల్ అంటే క్లియర్ ఆల్ వర్కింగ్ లొకేషన్స్. మీరు క్యాల్సిలో ఒక ప్రాబ్లం చేశారు, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చేయాలి, ఏం చేస్తారు? ఏసీ గాను సి గాను కొత్త 0 చేస్తారు. దట్ ఈస్ ఫీల్డ్ ఇనిషియలైజేషన్, సెట్టింగ్ వాల్యూస్ టు 0. నెక్స్ట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ యూజర్ ఐడి కొట్టావు, పాస్వర్డ్ కొట్టావు, రాంగ్ అని వస్తుంది, ఇన్కరెక్ట్ కింద ఒక నీ కొటేషన్ చెప్పదు, ఇన్కరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనో, సర్వర్ మిస్ అవుతున్నాను. ఇప్పుడు ATMకి వెళ్ళినాం అనుకో, సర్వర్ ఇస్ బిజీ అనో, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనో, పిన్ ఇన్కరెక్ట్ అనో ఏదో చెప్పొద్ది. సో ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటే రీజన్స్ చెప్పొద్ది. ఎడిట్ చెక్స్ ఏం చేస్తుంది? ఎడిట్ చెక్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూస్తుంది అంతే. ఇక్కడ ఎక్సెప్షన్ రిపోర్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఏది రాంగ్ అయిందో దాని రీజన్ కూడా చెప్పొద్ది. దిస్ ఇస్ వాట్ డేటా ప్రాసెసింగ్ కంట్రోల్స్. అర్థమైందా? రన్ టు రన్ కంట్రోల్స్, ఎడిట్ చెక్, ఫీల్డ్ ఇనిషియలైజేషన్, ఎక్సెప్షనల్ రిపోర్ట్స్, రీజనబుల్ వెరిఫికేషన్. అవి డేటా ప్రాసెసింగ్ కంట్రోల్స్. ఓకే, మొత్తం ప్రాసెసింగ్ కంట్రోల్స్ లో ఎన్ని? 3. 1 ఓకే మామూలు ప్రాసెసర్ కంట్రోల్స్ లైక్ సిపియూలో ఉండే కంట్రోల్స్, 2 రియల్ మెమరీ కంట్రోల్స్, 3 వర్చువల్ మెమరీ కంట్రోల్స్, 4 డేటా ప్రాసెసింగ్ కంట్రోల్స్. ఈ 3 సైడ్ గుర్తుపెట్టుకోండి. రియల్ మెమరీ, వర్చువల్ మెమరీ, ప్రాసెసింగ్ కంట్రోల్స్, లాస్ట్ ఇది డేటా ప్రాసెసింగ్ కంట్రోల్స్. ఇందులో REFER. అర్థమైందా పిల్లలు? ఎస్. నెక్స్ట్ డేటాబేస్ కంట్రోల్స్. డేటా స్టోర్ అవుతుంది కదా, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఒకటి మాస్టర్ ట్రాన్సాక్షన్ మారే కొద్ది మాస్టర్ డేటా ఏం చేయాలి? చేంజ్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాలెన్స్ 10,000 రూపీస్, ఒక ట్రాన్సాక్షన్ చేస్తే 1000 రూపీస్, ఎంత జరిగింది ట్రాన్సాక్షన్? 1000. దట్ ఈస్ మాస్టర్ ఫైల్. అంతే అమౌంట్, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఫైల్. అంతే అమౌంట్ మాస్టర్ ఫైల్ కూడా చేంజ్ అవ్వాలి కదా, అంటే ఎంత చూపాలి? 9,000. ద రేట్ అట్ విచ్ ట్రాన్సాక్షన్ ఫైల్ చేంజెస్ ద సేమ్ రేట్, ఓకే అంతే అమౌంట్ మాస్టర్ ఫైల్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏది చేంజ్ అవ్వద్దు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మాస్టర్ డేటా చేంజ్ అవుతుంది. మాస్టర్ ట్రాన్సాక్షన్ ఫైల్ చేంజ్ కాకుండా మాస్టర్ డేటా ఫైల్ చేంజ్ అవ్వదు కదా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫైల్ హ్యాస్ టు చేంజ్,
దెన్ దాని అప్డేషన్ ఎక్కడ జరుగుతుంది, మాస్టర్ డేటా. సో సీక్వెన్స్ చెక్, ఎన్ష్యూర్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద ఫైల్. మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ రికార్డ్, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ ఫైల్. ఒక ఫైల్లో అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే కదా డేటా కరెక్ట్గా ఉండేది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ ఫర్ సింగిల్ రికార్డ్. ఒక రికార్డ్కి చాలా ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, అంతే కదా. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు, హీ కెన్ సెండ్ గుడ్స్ టు హోల్సేలర్స్, రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఈ కామర్స్ వెండర్స్. హీ కెన్ సెండ్ గుడ్స్ టు హిస్ ఓన్ స్టోర్స్, ఫ్రాంచైజీస్, ఆర్ అక్కడ షాప్ దగ్గరికి వచ్చిన కన్స్యూమర్స్ ఇచ్చేయచ్చు. బట్ ప్రోడక్ట్ అనగానే, సేల్స్ అనగానే అన్ని కలపాలి. అన్ని కలగాలంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. ఒక రికార్డే, సేల్స్ రికార్డే, అన్ని కలపాలి. మల్టిపుల్ ట్రాన్సాక్షన్ ఫర్ సింగిల్ రికార్డ్. మెయింటైన్ సస్పెన్స్ అకౌంట్. మీకు ఎప్పుడో కొన్ని రోజుల ముందర చెప్పా, అమౌంట్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, అమౌంట్ నీ దగ్గర నుంచి వెళ్ళింది, అవతల పార్టీకి క్రెడిట్ అవ్వలేదు, మీ దగ్గర డెబిట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, సస్పెన్స్ అకౌంట్. సో బ్యాంక్స్ దే షుడ్ డూ వాట్, దే షుడ్ కంటిన్యూస్లీ క్లియర్ ఆర్ దే షుడ్ మేక్ సస్పెన్స్ అకౌంట్ యాజ్ జీరో. అర్థమైందా? దీస్ ఆర్ వాట్ డేటాబేస్ కంట్రోల్స్. ఓకే, దీస్ ఆర్ వాట్ డేటాబేస్ కంట్రోల్స్. ఓకే, పాయింట్ అర్థమైందా? Yes, sir. EMPS అని మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఈ అంటే ఎన్ష్యూర్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. EMPS. నెక్స్ట్ రిపోర్ట్ కంట్రోల్స్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు ఐసే ఎలా పనిచేస్తుంది సార్? ఫస్ట్ విల్ పబ్లిష్ ఆన్ స్టడీ మెటీరియల్, విల్ గివ్ సమ్ స్టఫ్, స్టూడెంట్స్ విల్ రీడ్. నెక్స్ట్ అటెంప్ట్, no, తూచ్, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, I'll change, and he'll issue another material. What about the person who identified mistake here? ఇక్కడ ఏదో తప్పు ఉందని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళి రైట్ రాశాడు, అదేమవుతుంది, ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ అటెంప్ట్ కి ఆడు కనిపెట్టిన తప్పుని ఇక్కడ ఫెయిల్ అన్నాడు కదా, మళ్ళీ అదే అతను ఏదైతే కరెక్ట్ రాశాడో అవును కరెక్ట్ అని నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఇష్యూ చేస్తారు. మరి ఇది పరిస్థితి ఏంటి? ఐటీలో ఐఏఎస్ అలా జరుగుతుంది. ఓకే, ఐఏఎస్ కాదు, ప్రతి చోట్ల అలా జరుగుద్ది. ఈ ఫైనల్ ఎస్ఎఫ్ఎం లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ స్టడీ మెటీరియల్ ఇస్తారు, మళ్ళీ రెక్టిఫై చేసి ఇంకోటి మెటీరియల్ ఇస్తారు. ఓకే, దానికి మళ్ళీ పెద్ద బాడీ. ఓకే, డోంట్ గో ఇంటూ సచ్ థింగ్స్. రైట్. సో స్టాండింగ్ డేటా అంటే ఏంటంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మారుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్, యువర్ వేజ్ రేట్స్, యువర్ పే క్యాలిక్యులేషన్స్. ఓకే, అవన్నీ స్టాండింగ్ రేట్స్ ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చేంజెస్ అయిన ప్రతిసారి నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రింట్ రన్ టు రన్ టోటల్స్ పైన చెప్తాము. సస్పెన్స్ అకౌంట్స్ పైన తెలుసు. ఎగ్జిస్టెన్సీ ఆర్ రికవరీ కంట్రోల్ అంటే బ్యాకప్ లాగ్. ఓకే, లాగ్ రికార్డ్స్ రికవరీ చేయడం. ఓకే, నెక్స్ట్. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే ఈపీఎస్ అని గుర్తుపెట్టుకో. ఈపీఎస్ రన్ టు రన్ మనకు తెలుసు, సస్పెన్స్ అకౌంట్ తెలుసు. ఓకే, దాని తర్వాత ఎగ్జిస్టెన్స్ అయినా రికవరీ కంట్రోల్స్ అన్నా ఒకటే. స్టాండింగ్ డేటా అంటే నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అంటే గోల్డ్ రేట్స్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, ఓకే, ఇయర్ వేజ్ రేట్స్, ఎనీథింగ్ విచ్ చేంజెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది స్టాండింగ్ డేటాని ప్రతిసారి నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు చెక్ వన్స్ అగైన్ while ప్రాసెసింగ్ ఏ ట్రాన్సాక్షన్. అర్థమవుతుందా? ఐ నో ఇట్స్ బిట్ డ్రై సబ్జెక్ట్, అందుకే నేను లాస్ట్ లో పెట్టుకున్నాను. అండ్ అందుకే మొత్తం క్లారిటీ కదా, జస్ట్ సైడ్ హెడింగ్ గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ లో మ్యాటర్ రాయడానికి నేను చెప్తున్నాను. ఈవెన్ ఇన్ ద రెగ్యులర్ బ్యాచెస్ ఆల్సో ఐ డూ ద సేమ్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ కంట్రోల్. డేటా ప్రాసెస్ అయిపోయింది, కమ్యూనికేషన్ అయిపోయింది, దాని తర్వాత ఏమొస్తుంది సార్? అవుట్పుట్ వస్తుంది సార్. అవుట్పుట్ దగ్గర కంట్రోల్స్ పెట్టాలి. అవుట్పుట్ ఎలా ఉండొచ్చు? ఏ ఫామ్ లో ఉండొచ్చు, బిఎట్ ఫిజికల్ ఫామ్, పీడిఎఫ్ ఫామ్ ఆర్ వర్చువల్ ఫామ్, వాట్ ఎవర్. ఓకే, ఫార్మాట్ లో ఉన్నా, ఏ ఫామ్ లో ఉన్నా ఏం చేయాలి? కంట్రోల్ పెట్టాలి. స్టోరేజ్ అండ్ లాగింగ్ ఆఫ్ సెన్సిటివ్ క్రిటికల్ ఫార్మ్స్. ఏదైనా ప్రీ ప్రింటెడ్ స్టేషనరీ లైక్ బిల్స్, డిస్కౌంటెడ్ బిల్స్ అవన్నీ ఉన్నాయి, స్టాంప్ డ్యూటీ పేపర్స్ ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టాలి. లాగింగ్ ఆఫ్ అవుట్పుట్ ప్రోగ్రామ్స్. నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తావు? ప్రతి సిస్టమ్ నుంచి లాగ్ ఆఫ్ చేయాలి ఎవరైనా యూజ్ చేసుకుంటే. స్పూల్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. స్పూల్ అంటే ఏంటి? సైమల్టేనియస్ పెరిఫెరల్ ఆపరేషన్స్ ఆన్లైన్. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది, నువ్వు డాక్యుమెంట్ ప్రింట్ ఇచ్చేస్తావు. ప్రింట్ ఇచ్చేంత వరకు ఈ డాక్యుమెంట్ ఇలాగే ఆన్లైన్ లో అంటే స్క్రీన్ మీద ఉండాలా? అవసరం లేదు కదా, ఇంటూ మార్క్ కొట్టేసి కూడా వదిలేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, స్క్రీన్ మీద ఒక డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు నా స్క్రీన్ మీద ఈ డాక్యుమెంట్ ఉంది, కంట్రోల్ పీ కొట్టాను, ప్రింట్ వస్తూ ఉంటది. ఇది నేను క్లోజ్ చేసేస్తే ప్రింట్ ఆగిపోద్దా? ఆగిపోదు. సో ప్రింట్ ఆగిపోదంటే ఈ డేటాని ఎక్కడో స్టోర్ చేసి ఉంటుందా, దాన్నే స్పూల్ అంటాం.
ఓకే, మీరు రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఏదైనా ఉన్నప్పుడు ప్రింటర్ సింబల్ ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ ప్రింటింగ్ అని, పెండింగ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్ళి ఏమన్నా అన్ఆథరైజ్ యాక్షన్స్ చెయ్యొచ్చు. ఓకే, సో అక్కడ కూడా కంట్రోల్స్ పెట్టు అంటాడు. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ ప్రింటింగ్. ప్రింటింగ్ ఏంటంటే కరెక్ట్ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సార్ కరెక్ట్ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి సార్? ఆఫీస్ లో బేస్డ్ ఆన్ యర్ హైరార్కీ, నార్మల్ ఎంప్లాయీస్ కి 5-6 ఎంప్లాయీస్ or 10 employees will share on printer. For manager or assistant manager will be having separate printers. ఓకే, ప్రింటర్ అనగా చాలా ప్రింటర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు వైఫై ఉంది, చాలా వైఫై సిగ్నల్స్ కనిపించేస్తాయి. అలా ఆఫీస్ లో చాలా ప్రింటర్స్ ఉంటాయి. అందులో నీకు ఏ ప్రింటర్ ఓకే, ఎందుకంటే రాంగ్ ప్రింటర్ సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ వేరే పర్సన్ కి, ఆ పర్సన్ ఆథరైజ్ అయ్యిండొచ్చు, ఆథరైజ్ అవ్వకపోవచ్చు, వాడు చూసేస్తే డేటా. రిపోర్ట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ పర్సన్ చేయాలి, కలెక్షన్ దగ్గర ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకోవాలి. రిటెన్షన్ కంట్రోల్స్, హౌ లాంగ్ యూ హ్యావ్ టు రిటైన్. స్నాప్షాట్ లో 1 minute 2 minutes, కంపెనీ బుక్స్ అవ్వకుండా 8 years. ఓకే, అది లాజిక్ ఉంది, లేదా నీ ఇంటర్నల్ పాలసీస్ చెప్తారు. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఎస్ఎల్ఆర్ తెలుసా, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సో SLR. మీకు సిఆర్ఆర్ తెలుసా, సిఆర్. ఓకే, సిఆర్ఎస్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా, SLR. ఓకే, SLR, సిఆర్ఆర్ అనుకుంటా, సిఆర్ఆర్. ఎస్ ఇది, ఎల్ ఇది, SLR, సిఆర్ఎస్ఎల్. ఓకే, సిఆర్ఎస్, SLR, సిఆర్. ఆర్ కదా, ఆర్ కాదు, ఎస్ అని గుర్తుపెట్టా. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? Yes, sir. బౌండరీ దగ్గర ఏం చెప్పాను ఒకసారి చూడండి. BIPPC మెటీరియల్ చూడండి ఒకసారి. BIPPC దగ్గర ఏం చెప్పాను? బి బౌండరీ కంట్రోల్స్ చెప్పాలి. ఐ అంటే ఏంటి? Identification. గుడ్. పి అంటే Password. నెంబర్ పి, పాస్వర్డ్స్. పి అంటే PIN. సి అంటే Cryptography. క్రిప్టోగ్రఫీ. అయిపోయిందా? Cryptography. గుర్తుంటుందా సార్? దాని తర్వాత ఇన్పుట్ ఎక్కడి నుంచి ఇస్తావు? ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. ఇన్పుట్ ఎక్కడి నుంచి? సోర్స్ డాక్యుమెంట్ దగ్గర నుంచి ఇస్తావు. 2 సోర్స్ డాక్యుమెంట్ డేటా ఉంటుంది. డేటా ఎర్రర్స్ 2 రకాలు జరుగుతుంది. ఓకే, ట్రాన్స్పోజిషన్, ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్పోజిషన్ 2, సింగిల్ ట్రాన్స్పోజిషన్. ఇంకోటి ఏంది? Multiple ట్రాన్స్పోజిషన్. transposition. అడిషన్, ట్రంకేషన్, సబ్స్టిట్యూషన్. గుర్తుంటుందా? అడిషన్, ట్రంకేషన్, సబ్స్టిట్యూషన్. ఓకే, దాని తర్వాత బ్యాచ్ కంట్రోల్స్. ఓకే, ఇది 2, 3 ఏంటి? బ్యాచ్. సార్ బ్యాచ్ లో ఏముంటది? బ్యాచ్ లో 3 ఉంటాయి. ఏముంటాయి? ఫినాన్షియల్ టోటల్స్, ఓకే, హ్యాష్ టోటల్స్, ఇంకోటి ఏదో ఉంది, ఏమంటుందని రికార్డ్ కౌంట్స్. ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. దిస్ ఇస్ అ ఫైనల్ టైం. ఓకే, ఇక్కడన్నా నేర్చుకోండి. ఓకే, BIPPC సోర్స్ డాక్యుమెంట్, డేటాలో 2 types ఎర్రర్స్, మొత్తం బ్యాచ్ కంట్రోల్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఇప్పుడే చూద్దాం. SLR, CRS. ఎస్ అంటే ఏంటి? స్టోరింగ్ అండ్ లాగింగ్ ఆఫ్ సెన్సిటివ్ క్రిటికల్ ఫార్మ్స్, లాగింగ్ ఆఫ్ అవుట్పుట్ ప్రోగ్రామ్స్, రిపోర్ట్ జనరేషన్, రిపోర్ట్ కలెక్షన్, కంట్రోల్ ఓవర్ ప్రింటింగ్, రిటెన్షన్ కంట్రోల్, స్కూలింగ్. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం చూసింది? నెక్స్ట్ ఏం చూసాం? కమ్యూనికేషన్. సరే, ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్. మెమరీ టెక్నిక్ ఏంటి కమ్యూనికేషన్ లో? Flip, LTC, WL. WL అని చెప్పాను. ఓకే, సో FLIP, వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే సార్, ఎఫ్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్స్.
ఓకే, ఎల్ అంటే ఏంది, లింక్ కంట్రోల్స్. ఐ అంటే ఇంటర్నెట్ వర్కింగ్ కంట్రోల్స్. పి అంటే ఫిజికల్ కాంపోనెంట్ కంట్రోల్స్. మళ్ళీ ఎల్ అంటే లైన్ ఎర్రర్ కంట్రోల్స్. టి అంటే టోపాలజీ. సి అంటే ఛానల్ యాక్సెస్. డబ్ల్యూఎల్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సైడ్ హెడింగ్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో మ్యాటర్ కొంచెం ముందర అండ్ దాని తర్వాత సార్ ప్రాసెసింగ్ కంట్రోల్స్. ఓకే, ప్రాసెసింగ్ కంట్రోల్స్ 3 ఉంటాయి. ఏముంటాయి ప్రాసెసింగ్ కంట్రోల్స్ లో? ప్రాసెసింగ్ కంట్రోల్ అది కాదు, ప్రాసెసర్ కంట్రోల్స్, రియల్ మెమరీ, వర్చువల్ Virtual మెమరీ, memory. లాస్ట్ లో డేటా ప్రాసెసింగ్. Database. డేటా ప్రాసెసింగ్ లో REFER. ఓకే, రన్ టు రన్. ఇంకేం చెప్పాను? రన్ టు రన్. ఈ ఎడిట్, ఎఫ్ ఫీల్డ్ ఇనిషియలైజేషన్ అంటే జీరోస్ తో పెట్టుకోవడం. దాని తర్వాత ఇంకో ఈ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటే రీజన్ చెప్పడం. అంటే రీజనబుల్ వెరిఫికేషన్స్. 2 or more ఫీల్డ్స్ ఏం చేయడం అంటే కంపేర్ చేయడం. ఓకే సార్, డేటాబేస్ కంట్రోల్స్ ఏంటి? డేటాబేస్ కంట్రోల్స్ లో 2 కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి అప్డేట్ కంట్రోల్, 2 రిపోర్ట్ కంట్రోల్. ఇందాక చెప్తాను. ఓకే, డేటాబేస్ కంట్రోల్స్ లో 2, ఒకటి డేటాను అప్డేట్ చేయడం, 2 రిపోర్ట్ కంట్రోల్. సార్ అప్డేట్ కంట్రోల్స్ లో మెమరీ టెక్నిక్ ఏంటి? అప్డేట్ లో EMPS. ఓకే ఓకే, అప్డేట్ కంట్రోల్ లో EMPS ఎన్ష్యూర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ప్రాసెస్డ్. ఇంకోటి ఏంది? M మెయింటైన్ సస్పెన్స్ అకౌంట్. P మల్టిపుల్ ట్రాన్సాక్షన్, సింగిల్ రికార్డ్. S సీక్వెన్స్ చెక్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ ఫైల్ అండ్ మాస్టర్ ఫైల్. సార్ రిపోర్ట్ కంట్రోల్స్ అంటే ఏంటి? EPPS. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఆర్ రికవరీ కంట్రోల్స్. ఓకే, ప్రింట్ EPPS. ఎగ్జిస్టెన్స్, రికవరీ కంట్రోల్స్ కానీ, ప్రింట్, రన్ టు రన్, ప్రింట్, సస్పెన్స్, స్టాండ్. ఓకేనా, గుర్తుంటుందా? Yes, sir. అది సంగతి. ఇందాక నేను ఎవరో చెప్పారు సార్ అప్లికేషన్ కంట్రోల్స్ గుర్తుండట్లేదు. ఐ థింక్ ఇప్పుడు నీకు గుర్తుంటుంది అనుకుంటా. ఎవరు? యా సార్, ఓకే సార్. ఓకే డన్. ఇదన్నమాట సంగతి. ఓకే, టేక్ ఏ స్నాప్. నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే నోట్స్ లో రాసుకో, డెఫినెట్ గా అర్థం కాదు. ఓకే రైట్. సో జనరల్ కంట్రోల్స్ ఆల్రెడీ మనం చాలా సార్లు చూసాం. జస్ట్ ఒకసారి వ్యూ చూద్దాం. జస్ట్ ఓవర్ వ్యూ. సి రెస్పాన్సిబిలిటీస్. సో ఈ కంట్రోల్స్ ఎవరు పెడతారు? టాప్ మేనేజ్మెంట్ పెడతారు. ఏ కంట్రోల్స్? మేనేజర్ కంట్రోల్స్. ప్లాన్, ఆర్గనైజ్, లీడ్. ఇంకేముంది? కంట్రోల్. POLC అని చెప్పాను కదా, ఫస్ట్ స్ట్రాటజిక్ ప్లాన్, వాట్ ఎవర్. ఓకే, ప్లానింగ్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ వాట్? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ క్వశ్చన్ SM డెఫినేషన్ గుర్తుందా? SM ఫస్ట్ చాప్టర్ లో SM డెఫినేషన్ ఏంది? మేనేజరియల్ ప్రాసెస్ ఆఫ్ VOICE. మేనేజరియల్ అంటే ఎవడు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఏం చేయాలి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ విజన్, ఆబ్జెక్టివ్స్. ఓకే, 1 minute. Initiating, crafting a strategy, evaluating a strategy, and making necessary adjustment where deemed to be appropriate. అంటే ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఓకే, దానికి కావాల్సిన స్ట్రాటజీ కావాల్సిన థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తారు. ముందు నడిపిస్తాడు లీడింగ్. నెక్స్ట్ మేకింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ అడ్జస్టింగ్ అంటే ఏంటి? కంట్రోలింగ్. ఇది స్ట్రాటజీ పర్పస్ గా చెప్తున్నాం. ఇదేం చెప్తున్నాం? POLCని IT పరంగా చెప్తున్నాం, జనరల్ సెన్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ప్లాన్ అడగొచ్చు. స్ట్రాటజిక్ ప్లాన్, ఆపరేషనల్ ప్లాన్. స్ట్రాటజిక్ ప్లాన్ లాంగ్ టర్మ్, ఆపరేషన్ ఫర్ షార్ట్ టర్మ్. దే షుడ్ బి స్టీరింగ్ కమిటీ, దే విల్ ఆర్గనైజ్. ఓకే, అన్ని రీసోర్సెస్ ఏంటి? స్టాఫింగ్ చేయాలి అంటే ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆడిటర్, ఇప్పుడు 10-15 మంది ఉన్నారు. ఓకే, ఈ 10-15 మంది ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవరెవరిని ఏ ఆడిట్ కి ప్లేస్ చేద్దాము?
ఓకే, హెడ్ గా ఎవరిని పెడదాము, ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా అలా. నెక్స్ట్ దాని తర్వాత లీడ్, యూ హ్యావ్ టు మోటివేట్ again we have leading అంటే we have chapter number 7 strategic leadership, we have transactional, transpositional, transaction, action, authority చూపిస్తాడు. ఓకే, చరిష్మా, ఎంథూజియాజం, సారీ, ఓకే, అథారిటీ చూపిస్తాడు ఇక్కడ, ఎంథూజియాజం కాదు. ట్రాన్సాక్షనల్ తో అథారిటీ ఉంటుంది, అంటే హైర్ ఆర్ ఫైర్ పాలసీ ఉంటుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ టాప్ కంపెనీస్ లో ఇది ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషనల్, ట్రాన్స్ఫార్మ్, నాకన్నా బుద్ధి, మోటివేషన్లు 5 ఉంటాయి ఇందులో. ట్రాన్స్ఫార్మేషనల్, ఓకే, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? స్లో, టర్బులెంట్, ప్రాబ్లం ఉన్న కంపెనీస్ లో, కాంపిటీషన్ స్ట్రిక్ట్ గా ఉన్న కంపెనీస్ లో, స్టార్ట్అప్ అండ్ ఎండింగ్ సైకిల్ అంటే పిఎల్సి లో, ఓకే, స్టార్టింగ్, ఇంట్రొడక్షన్, గ్రోత్ లో, డిక్లైన్ స్టేజ్ లో ఉన్న కంపెనీస్ కి ఈ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ వర్కౌట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ చెప్పానంటే ఇక్కడ లీడింగ్, మోటివేటింగ్, గైడింగ్, కమ్యూనికేట్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆ పాయింట్ అక్కడ స్ట్రాటజీ పాయింట్ చెప్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోసం అంటాం. సో కంట్రోలింగ్ ఆబ్జెక్ట్స్, నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తావో అది అచీవ్ అయిందా లేదా, కరెక్టివ్ యాక్షన్స్ ఏంటి, వేర్ డీమ్ టు బి అప్రోప్రియేట్ అంటాం కదా. ఓకేనా పిల్లలు? మేనేజర్ కంట్రోల్స్. ఎస్ సార్. దాని డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మేనేజర్ కంట్రోల్స్, అప్లికేషన్ కంట్రోల్స్, ఓకేనా? Okay, sir. Today is the last date, I think. Okay. So doubts ఏమైనా ఉంటే అడగండి. After this, we'll start flowcharts. Flowcharts normal. If it is offline, I can give some homework. But if offline కాదు కాబట్టి I will tell the basics. దాని తర్వాత కొన్ని తీసుకున్నాం, కొన్ని డాక్యుమెంట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ లో ఏవేవి కావాలో అవి మాత్రమే చదవండి, మిగతాయి వద్దు. సో ఆ డాక్యుమెంట్స్ నేను జస్ట్ చూపిస్తూ నేను చేస్తాను. ఇంకే మీరు ఖచ్చితంగా పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని చేయాలి. అర్థమవుతుందా? సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ మిస్ అయ్యి ఉన్నారు చాలా మంది. సో టెక్స్ట్ ఆర్ మెసేజ్ వాట్ ఎవర్, సో జాయిన్ అవ్వమని చెప్పండి. రైట్. సో మేనేజరల్ కంట్రోల్స్, ఇది ఇంకో ఇంపార్టెంట్ ఏం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. పిడిఎల్సి అంట ఆర్ ఎస్డిఎల్సి, ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మనకి లైఫ్ సైకిల్ ఉంది కదా. ఓకే, ఓవర్ ద పీరియడ్, ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. అలాగే ఒక ప్రోగ్రామ్ ఎలా డెవలప్ చేస్తాం, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అడుగుతాడు, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అడుగుతాడు. ఓకే, అందులో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్, ఏదైనా సరే ప్లాన్ చేస్తావు. కంట్రోల్, డిజైన్, ఆ స్ట్రక్చర్ ఎలా కావాలి, దాన్ని కోడ్ చేస్తావు. కోడ్ తర్వాత టెస్టింగ్ చేస్తావు. ఓకే, టెస్టింగ్ తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో టైప్స్ ఆఫ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ ఏంటంటే ఇండివిజువల్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉంది, ఈఆర్పి మొత్తాన్ని చేసాం అనుకో, సాఫ్ట్వేర్ ఆడిటింగ్ టెస్ట్ చేసాం అనుకో, హోల్ ఆఫ్ ప్రోగ్రామ్ టెస్టింగ్ అంటారు. అందులో ఇంటిగ్రేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ పార్ట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సమ్ 2-3 మోడల్స్, అందరితో ఇంటిగ్రేట్ ఉంటుంది కదా. ఒక బంచ్, ఒక 2-3 మాడ్యూల్స్ ని కలిపి టెస్ట్ చేస్తే ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇండివిజువల్ మోడల్స్ ని టెస్ట్ చేస్తే యూనిట్ టెస్టింగ్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్, అడాప్ట్. రిపేర్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా ప్రోగ్రామ్ లో బగ్స్, ఎర్రర్స్ ఉంటే ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడం. అడాప్టివ్ మెయింటెనెన్స్, ఆబ్వియస్లీ నీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ షిఫ్ట్ మారే కొద్దీ దానికి అనుగుణంగా నీ సాఫ్ట్వేర్ ఆర్ నీ ప్రోగ్రామ్ ఆర్ నీ అప్లికేషన్ ఏమవ్వాలి, మారాలి. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లాన్, ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్స్, నాట్ చార్ట్స్, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ, జస్ట్ పెద్ద కాన్సెప్ట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్లాన్, కంట్రోల్, డిజైన్, కోడింగ్, పిసిడిసి, ఓకే, పిసిడిసి, టెస్టింగ్, ఆపరేషన్స్. టెస్టింగ్ లో 3, ఆపరేషన్ లో 2. కోడింగ్ చేస్తాం కదా ఆబ్వియస్లీ. ఓకే, సో పిడిఎల్సి ఆర్ ఎస్డిఎల్సి అని అడుగుతాడు క్వశ్చన్ ఎగ్జామ్ లో. పిడిఎల్సి ఆర్ ఎస్డిఎల్సి ఉన్నప్పుడు ఇది రాయాలి. అర్థమవుతుందా? పిల్లలు అర్థమవుతుందా? Yes or no? Yes, sir. Yes sir. Okay. సార్ ఇంకొన్ని కాన్సెప్ట్స్ చెప్పాలి నేను. ఐఎమ్ పికింగ్ అప్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో ఎక్కడెక్కడ
యాక్సెస్ కంట్రోల్స్ రెండు రకాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్, రెండు లాజికల్ యాక్సెస్ కంట్రోల్. ఓకే, ఒక యాక్సెసింగ్ ఇవ్వడం, యాక్సెస్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ కానీ, ఒక డివైస్ కానీ, ఒక సర్వర్ ఏమైనా సరే పర్మిషన్ తీసుకోవడం అంటే యాక్సెస్ ఉంటాయి. ఎవరికి పడితే వాడికి ఇవ్వం కదా, దానికి కంట్రోల్స్ ఉంటాయి. యాక్సెస్ కంట్రోల్స్ ఎలా పెడతారంటే రెండు రకాలు. ఒకటి లాజికల్, ఇంకోటి ఫిజికల్ అంటే ఒక డోర్. ఓకే, డోర్ ఉంటుంది ఫిజికల్ గా, ఒక ఎలక్ట్రానిక్ కీ గార్డ్ అవ్వచ్చు, లేదా నార్మల్ బోల్టింగ్ లాక్, లేదా మ్యాగ్నెటిక్ లాక్. ఓకే, సో దానికి ఏముండొచ్చు? ఫిజికల్ గా పిన్ నెంబర్, కొన్ని బార్ హ్యాండిల్స్ ఉంటాయి. డోర్ ఉంటుంది కదా, డోర్ పైన బార్ పైన చిప్ నెంబర్ ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 ఉంటుంది. డిజిట్స్ కొడితేనే ఓపెన్ అవుతుంది. లేదు ఒక స్వైపింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కార్డ్ లేదా బ్యాడ్జెస్ చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇవన్నీ నేను ఏం చెప్తున్నాను అంటే ఫిజికల్ గా, ఇవన్నీ ఫిజికల్ గా ఉంటాయి. ఓకే, లాగింగ్ మాన్యువల్ గా, బయట రిజిస్టర్ ఉంటుంది, సార్ సైన్ చేసుకోండి సార్ అని చెప్పి టు టైం వేస్తాడు. ఓకే, ఇంకో ఫిజికల్ ఏంటంటే వీడియో కెమెరాస్ పెట్టచ్చు. వీడియో కెమెరాస్, సెక్యూరిటీ గార్డ్స్, కంట్రోల్డ్ విజిటర్ యాక్సెస్ అంటే మీరు ఏదైనా షాప్కి వెళ్ళండి, రెస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ స్టాఫ్ ఓన్లీ ఆర్ స్టాఫ్ ఓన్లీ అని రాసుంటుంది. కేఎఫ్సికేషన్కి వెళ్ళు, నువ్వు జస్ట్ కౌంటర్ దగ్గర ఉండడానికి రెస్పాన్సిబుల్, కౌంటర్ వెనక వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, రెస్ట్రిక్ట్. ఓకే, ఓన్లీ ఎంప్లాయీస్ షుడ్ గో. బాండెడ్ పర్సన్, నువ్వు ఏదైనా కంపెనీ జాయిన్ అయ్యేప్పుడు, సమ్ కంపెనీస్ దే యూజువల్లీ ఎంటర్ ఏ బాండ్ విత్ యూ. ఓకే, 3 years బాండ్ అంటే 3 years వరకు మీ కంపెనీతోనే కాంట్రాక్ట్ లో ఉండాలి. ఈ కంపెనీలో పని చేయాలి. పని చేయకుండా నువ్వు మంచి కంపెనీ వచ్చిందని వేరే కంపెనీకి వెళ్ళిపోతే డ్యామేజెస్ పే చేయాలి. 5 lakh 3 lakh 10 lakh ఎంత ఉంటుంది. ఓకే, డెడ్ మ్యాన్ డోర్స్ ఏంటంటే ఒక ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ దగ్గర ఫస్ట్ డోర్ ఉంటుంది, ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో డోర్ ఉంటుంది. అంటే ఈ డోర్ యాక్సెసింగ్ వచ్చిన తర్వాత ఈ డోర్ కి యాక్సెసింగ్ వస్తుంది. ఓకే, డెడ్ మ్యాన్ డోర్స్ అంటారు. 2 doors, మళ్ళీ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఇది ఎప్పుడు లాక్ అవుద్ది అంటే ఇది ఓపెన్ అవుద్ది కదా, ఇది ఓపెన్ అయ్యి లాక్ అయిన తర్వాత ఇది ఓపెన్ అవుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ చేసావు, లోపలికి వచ్చేసావు, ఇది తెలియదు, ఇరుక్కోబోతున్నావు. నాన్ ఎక్స్పోజర్ ఆఫ్ సెన్సిటివ్ ఫెసిలిటీస్. ఎక్కడికైనా వెళ్తే బ్యాంక్ లో మీకు గోల్డ్ అవన్నీ పెట్టేటి మీకు కనిపిస్తాయా? కనపడవు, ఎక్కడ మూల ఉంటాయి. సర్వర్ రూమ్ కానీ, ఓకే, ఎక్కడ లోపల ఉంటాయి గోల్డ్ ఏమంటాం లాకర్స్ కానీ, అవి లోపల ఉంటాయి. నెక్స్ట్ లాక్స్, టెర్మినల్ లాక్స్ తెలుసు కదా మనకి. కంట్రోల్డ్ సింగిల్ ఎంట్రీ పాయింట్, ఒక్క చోట నుంచి ఎంట్రీ ఉండాలి. అందుకే నార్మల్ ఎక్కడైనా చూడండి, బ్యాంక్స్ కి డైరెక్ట్ ఒక ఎంట్రీ ఉంటుంది, 2 3 ఎంట్రీలు ఉండవు. అలార్మ్ సిస్టమ్ అని తెలుసు, పెరిమీటర్ ఫెన్సింగ్ తెలుసు. ఓకే, కంట్రోల్ ఆఫ్ అవుట్ ఆఫ్ అవర్స్, 8 to 5 ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 9 to 6 అనుకో. 9 to 6 వాటర్ 6 తర్వాత ఎవరెవరు ఉంటున్నారు, ఎందుకుంటున్నారు, రీజన్స్ తెలుసుకో, డాక్యుమెంటేషన్. ఇవన్నీ ఏంటి? ఫిజికల్ యాక్సెస్. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్ లాజికల్. సార్ ఏంటి? మనిషి కాకుండా ఓకే, మనిషిని కాకుండా లైక్ పాస్వర్డ్స్ ఇవన్నీ దేనికి అంటే లాజికల్. సిస్టమ్ ద్వారా నీ ఫోన్ కి స్క్రీన్ లాక్ పెట్టాలి, అది లాజికల్ యాక్సెస్. నీ ఫోన్ కి ఫిజికల్ యాక్సెస్ ఉంది నాకు, కానీ నీ పాస్వర్డ్ నాకు తెలియదు, లాజికల్ యాక్సెస్. ఓకే, ఆ లాజికల్ యాక్సెస్ వల్ల నువ్వు కాన్ఫిడెన్షియాలిటీని పొందగలవు. ఓకే, అథారిజేషన్, ఆథెంటికేషన్, ఫైర్ వాల్ ఇవన్నీ మనకు తెలిసిందే. నా కమ్స్ టెక్నికల్ ఎక్స్పోజర్. ఇవి ఏంటంటే 2 marks అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లెట్ మీ టెల్ యూ. Let 1 minute. Can I clear this? Clear చేయొచ్చా? Yes, sir. రైట్. బేసికల్ గా మాల్వేర్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ మై మాల్వేర్? మాల్వేర్ ఈజ్ అ ప్రోగ్రామ్. ఇది కూడా ప్రోగ్రామే. ఇప్పుడు నార్మల్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతాయి, ఏదో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది కూడా మాల్వేర్ అంటే కూడా ప్రోగ్రామే, బట్ విచ్ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ రిటర్న్ టు కాస్ డ్యామేజ్. ఓకే, అంటే పనిచేస్తున్న సిస్టమ్ ని బ్రేక్ చేయడానికి, పని చేయకుండా చేసేదే మాల్వేర్ అంటే దీని అర్థం ఈ యాంటీవైరస్ కూడా మాల్వేరే. అంటే మాల్వేర్ అంటే జనరల్ హెడ్డింగ్ మాల్వేర్. ఇందులో టైప్స్ ఉన్నాయి. ఓకే, ట్రోజన్ కొన్ని టైప్స్, అన్ని కాదు కొన్ని. ట్రోజన్ ఇంకేమన్నాయి మీకు? బాంబ్, క్రిస్మస్ కార్డ్. బాంబ్ లో వీ హ్యావ్ లాజిక్ బాంబ్, వీ హ్యావ్ టైమ్ బాంబ్, వీ హ్యావ్ క్రిస్మస్ కార్డ్, we have piggybacking, IP spoofing. Okay, then the Trozone. Then worms. Then the Salami technique. Then the data diddling.
ఓకే. ఇంకేమున్నాయి అంతే చూద్దాం. ఇంకేమైనా ఉంటే చూద్దాం. సి చిన్నగా ఒక్కటి చూద్దాం. సార్ ట్రోజన్ ఏంటంటే ఇది కూడా మాల్వేర్. 1 minute. ఓకే. సో ట్రోజన్ ఏంటంటే ట్రోజన్ కూడా మాల్వేర్. చూడడానికి ఎలా ఉంటుంది తెలుసా? ఆథరైజ్డ్ అప్లికేషన్ లాగా ఉంటుంది. ఆథరైజ్డ్ అంటే జెన్యున్ గానే ఉంటుంది ఈ అప్లికేషన్ చూడడానికి సాఫ్ట్వేర్. దీని విశ్వరూపం ఎప్పుడు చూపిస్తుంది తెలుసా? ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తా కదా ఈ సిస్టమ్ లో, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది నీ సిస్టమ్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. డ్యామేజ్ చేస్తుంది లైక్ రెస్పాండ్ అవ్వకపోవడము, ఓకే, ఫ్రీజ్ అయిపోవడం సిస్టమ్ అలా చేస్తుంది ట్రోజన్. బాంబ్ అంటే ఇది కూడా మాల్వేర్. లాజిక్ బాంబ్, టైం బాంబ్. ఏదైనా యాప్ కానీ ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాంకో, ఫైల్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే, దాంతో పాటు ఈ టైం బాంబ్ ఏం చేస్తుంది తెలుసా? ఈ టైం బాంబ్ లో ఆల్రెడీ టైం పెట్టేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం 5:40 6 PM. ఓకే, 6 PM డేట్ పెట్టేసి ఉంటాడు. ఓకే, 11:10:21 అని డేట్ పెట్టేసారు. 6 PM 11:10 అవ్వగానే ఈ సిస్టమ్ లో క్లాక్ అవ్వగానే ఈ టైం బాంబ్ ఏముందంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ అవుతుందంటే అన్ని డివైజెస్ కి వైరస్ అటాక్ చేయడం, దానికి కనెక్టెడ్ అయిన డ్రైవ్స్ లో కరెక్ట్ అయిపోవడం అలా చేస్తుంది. టైం 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 చూసుకొని పనిచేస్తుంది ఇది. లాజిక్ ఏంటంటే కొంచెం లాజిక్ రాస్తుంటారు. శివాజీ సినిమా చూసారా? 3 సార్లు ఇస్తాను, దాని తర్వాత మీకు యాక్సెసింగ్ రాంగ్ చేస్తే నేను డేటా మొత్తం వైప్ చేస్తానంట కదా, అలాగా 3 attempts అని ఇవ్వడము. ఏదైనా ఫైల్ ఫోల్డర్ స్పెసిఫికల్ గా దీన్ని యాక్సెస్ చేసినప్పుడు డిలీట్ చేసాయని చెప్పడము ఇలా. క్రిస్మస్ కార్డ్ ఏంటంటే ఐబిఎం కంపెనీలో జరిగింది ఇది. క్రిస్మస్ అంటే ఐబిఎం నెట్వర్క్ లో ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయి అన్ని కంప్యూటర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అని కొట్టంగానే, ఓకే, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి ఒక ట్రీ వచ్చేసి, ఒక ట్రీ, పెద్ద ట్రీ, ఓకే, ఒక ట్రీ వచ్చేసి దానికి మళ్ళీ న్యూ సౌండ్స్ అన్ని వచ్చేసి ఎంతమంది కనెక్ట్ అయినారో అంతమందికి ఈమెయిల్స్ వెళ్ళిపోయింది. ఎంతమంది ఐబిఎం నెట్వర్క్ లో ఉంటారో అంతమందికి ఈ క్రిస్మస్ కార్డు మ్యూజిక్ వెళ్ళిపోద్ది. సరే వెళ్ళిపోతే మంచిదే కదా, పని చేస్తున్నప్పుడు ఇంకా స్క్రీన్ మీద ఇది ఒకటే కనిపిస్తుంది, ఇంకేం కనపడవు.
పిగీ బ్యాకింగ్ అంటే ఇక్కడ మన ఇంటెన్షన్ హార్మ్ చేయడం కోసం కాదు, జస్ట్ యూజ్ చేసుకోవడం. సింపుల్ చెప్పాలంటే పక్కింటి వైఫై యూజ్ చేసుకుంటాం, ఓకే, పర్మిషన్ ఒకసారి ఇచ్చడం, మళ్ళీ రెండోసారి వాడికి పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ పిగీ బ్యాకింగ్. ఐపీ స్పూఫింగ్ ఆల్రెడీ చెప్పా. ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీని స్పూఫ్ చేస్తారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ని స్పూఫ్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ ట్రేస్. ఇది అయిపోయింది. సో వామ్, వైరస్ ఏం చేస్తుంది? వైరస్ వామ్ రెండు ఒకటే, బట్ వైరస్ ఒక డ్రైవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ సిడి ఆర్ ఈ ఉంది, డీకి వచ్చింది అనుకో, డీనే అటాక్ చేస్తుంది అంతే. వామ్ అలా కాదు, రెప్లికేట్ అవుద్ది. రెప్లికేట్, ఓకే, 2, 4, 16, 32, 64, 128 అలా మొత్తం సిస్టమ్ డి నుంచి ఈ నుంచి అన్నిటికి వెళ్ళిపోద్ది. ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ వామ్. సలామే టెక్నిక్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది, ఓకే, 1,67,343.892 అని జరిగింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ తీసేస్తారు. ఓకే, ఓకే, రౌండింగ్ కాదు, ఒక డిజిట్, ఓకే, 3 ఈ అమౌంట్ ని వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకే, డేటా డిడ్లింగ్ అంటే డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆ డేటా అవుట్పుట్ వచ్చాక, అంటే ఎంట్రీ అప్పుడు కానీ అవుట్పుట్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడో సరే మ్యానిపులేషన్ చేసేస్తారు. దట్ ఈస్ వాట్ డేటా డిడ్లింగ్ ఇస్. ఓకే, ఒకసారి మేము తెలుగు చూద్దాం. డేటా డిడ్లింగ్, ఓకే ఓకే, సో డేటా డిడ్లింగ్ ఉంది, చేంజ్ ఇన్ డేటా బిఫోర్ ఆర్ ఆఫ్టర్. వామ్, కోడ్ డెలిబరేటరీ ప్లాంటింగ్, కావాలని ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవుద్ది? టైం క్లాక్ ఎప్పుడైతే ఈవెంట్ జరగదు, ఈవెంట్ కానీ టైం కానీ. ఈవెంట్ అయితే లాజిక్ బాంబ్, టైం అంటే టైం బాంబ్. క్రిస్మస్ కార్డ్, ఐబిఎం, ఓకే, ఇది కూడా ట్రోజన్ ఎగ్జాంపుల్. చూడడానికి నార్మల్ గా ఉంది, బట్ క్రిస్మస్ కొట్టంగానే అన్ని నెట్వర్క్స్ కి వెళ్ళిపోద్ది. వామ్, దీనికంటూ ఒక హోస్ట్ ప్రోగ్రామ్, ఒక యాప్ లోంచి కానీ ఒక డాక్యుమెంట్ నుంచి డౌన్లోడ్ అవ్వడం ఏం ఉండదు. ఓకే, సర్వింగ్ చేస్తున్నాం, ఏదైనా వామ్ అటాచ్ అయిపోవచ్చు, అంటే ఆ ఫైల్ సపోర్ట్ వచ్చేసేయచ్చు. ఓకే, అదేం చేస్తుంది అంటే మొత్తం కాపీస్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫైల్లో ఒక ఫైల్ అప్లికేషన్ ఐసిఐ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ ని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసేస్తుంది, అంటే ఆ డ్రైవ్ మొత్తం ఆ ఫోల్డర్ ఉంటుంది. అట్లా ఉంటే ఊహించుకోండి ఒకసారి, ఎంత కష్టమా. ఓకే, సో సలామీ టెక్నిక్ అంటే ఏంటి? వీళ్ళ స్మాల్ అమౌంట్స్ ని రౌండింగ్ ఆఫ్ తీసేయడం. అయితే చూడండి, ఐదర్ ఈ అమౌంట్ ని 40గా రాయడము, వాట్ ఎవర్ ట్రంకేషన్, ఒక లాజిక్ అనుకుంటారు, ఆ అమౌంట్ ని సపరేట్ చేస్తారు, ఆ అమౌంట్ ని వాళ్ళ ఓన్ సపరేట్ అకౌంట్స్ కి వాళ్ళు పంపించేసుకుంటారు. దట్ ఈస్ సలామీ టెక్నిక్. అసింక్రోనస్ అటాక్స్ అంటే హ్యాకర్స్. అసింక్రోనస్ అంటే లాజికల్ యాక్సెస్ వైలేటర్స్ అవుట్ చేస్తారు, హ్యాకర్స్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిసిన వాడు కానీ, లేదా ఇంతకుముందు నీ దగ్గర పనిచేసి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎండ్ యూజర్స్ కానీ, వీళ్ళు ఎవరేమన్నా ఏం చేయొచ్చు? యాక్సెస్ వైలేషన్ చేయొచ్చు. అంటే పాస్వర్డ్ వైలేషన్స్ కానీ, యాక్సెస్, నీకు యాక్సెస్ లేదు అయినా సరే చూస్తున్నాం, దట్ ఈస్ వాట్ యాక్సెస్ వైలేషన్. సో లాజికల్ యూజర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎటువంటి యాక్సెసింగ్ ఇచ్చాము, అంటే ప్రివిలేజ్ అంటే వాళ్ళకి యాక్సెసింగ్ ఏమి ఇచ్చాము. ఓకే, దాని తర్వాత వాళ్ళ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఏంటి, ఓకే, అవన్నమాట. పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా, డిఫాల్ట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని 8 to 16 క్యారెక్టరిస్టిక్స్. యూజ్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ అంటే ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్ 6 months ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళ అప్డేషన్ అయిందా, చేంజెస్ జరిగినాయి కదా చూడాలి. ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నీ నెట్వర్క్ ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎలాంటి పాత్ లో జరుగుతుంది, కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ వాల్ ఆల్రెడీ చెప్పా, ఎన్క్రిప్షన్ చెప్పా. కాల్ బ్యాక్ సర్వీస్ అంటే సర్వర్కి ఏదైనా క్లయింట్ నుంచి సర్వర్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సర్వర్ బిజీగా ఉంది, మళ్ళీ కాల్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ దేనికైనా సరే కాల్ బ్యాక్ సర్వీసెస్ ఉంటాయి. జస్ట్ నువ్వు కస్టమర్ కేర్ ఫోన్ చేయని అవసరం లేదు, జస్ట్ నువ్వు ట్యాప్ చేస్తే వాడే నీకు కాల్ చేస్తాడు. ఓకే, దట్ ఈస్ కాల్ బ్యాక్ సర్వర్. ఓకే, ఇవి కూడా కొన్ని రిపీట్ అవుతాయి, ఆటోమేటిక్ అని, యాక్సెస్ టు కానీ, ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంట్రోల్స్, లైక్ ఐ సెడ్ దిస్ ఇస్ వెరీ డ్రై కాన్సెప్ట్, జస్ట్ సైడ్ హెడింగ్స్ ఇస్ ఫైన్. ఓకేనా, సో చాలు అంతవరకు. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. చాలు ఈ చాప్టర్. ఓకేనా పిల్లలు? ఓకే సార్. ఓకే, సో మాక్సిమం 80 to 90% I covered. సో మిగిలిపోయిన నాటి ఏమైనా ఉంటే జస్ట్ గో త్రూ ద సైడ్ హెడింగ్స్, డోంట్ గివ్ మచ్ టైమ్ టు దిస్. అర్థమైందా?
ఓకే. So this is it. Meeku, like, you have any doubts regarding all these chapters, you can ask me. No doubts unte adagandi. Okay, I'll clarify. Doubts ఏమైనా ఉంటే అడగండి. Okay, I'll clarify. లేదు అనుకుంటే విల్ స్టార్ట్ విత్ వాట్ విల్ స్టార్ట్ విత్ EAS స్టార్ట్ చేద్దాం. సారీ, ఫ్లో చార్ట్ స్టార్ట్ చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? అన్ని చాప్టర్స్ అర్థమవుతున్నాయా? Yes, sir. డౌట్స్ ఏం లేవు కదా? కాన్ఫిడెంట్ ఉన్నారా? ప్రీవియస్ 10 days ముందర ఇప్పటికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయా? Sure. Yes. So you guys should definitely score good marks in my EAS subject. Okay. So ఖచ్చితంగా మినిమం 55 ఆ రేంజ్ లో రావాలి. వస్తాయా రావా? ఓకే, డెఫినెట్గా రావాలి. ఓకే, సో ఐ గేవ్ యూ మెమరీ టెక్నిక్స్, ఐ రివైజ్ ద కాన్సెప్ట్స్ అని చెప్పాను. ఓకే, సో ఫ్రమ్ మై పార్ట్ ఐ హోప్ ఐ డిడ్ మై పార్ట్. ఓకే, సో మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలంటే చదవాలి, రివిజన్ చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ షూట్ అట్ మీ, ఐ విల్ ఆన్సర్ దెమ్. 2 minutes. దాని తర్వాత ఐ విల్ మూవ్ టు flow charts and I'll explain the basic idea of flow charts and typical questions ఉంటాయి కొన్ని ICAI ఫేవరెట్ క్వశ్చన్స్. ఓకే, అవి ఎలా ఆన్సర్ చేయాలి, అది ఏంటి అనేది నేను చూద్దాం. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా ఫ్లో చార్ట్స్? Yes, sir. Yes. రైట్, కొంచెం జాగ్రత్తగానండి. ఐ హోప్ మీకు ఫ్లో చార్ట్స్ కాస్త పూస్త తెలుసు అనే అజంప్షన్ లో నేను వెళ్ళట్లేదు, మీకు ఏమీ తెలియదు అనే అజంప్షన్ వెళ్తున్నాను. సో ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ముందర, ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ముందర వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డాక్యుమెంట్. ఓకే, ఫ్లో చార్ట్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, సో ఫ్లో చార్ట్ అనేది ఒక ఫ్లో ఎలా జరుగుతుంది, ఒక ట్రాన్సాక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేదే ఫ్లో చార్ట్. ఓకే, సో డైరెక్ట్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు, ఫస్ట్ ఫ్లో చార్ట్ చేసుకుంటారు, దాన్ని కోడింగ్ గా మారుస్తారు, కోడింగ్ టెస్టింగ్ చేస్తారు, క్వశ్చన్ డెవలప్ చేస్తారు, డెవలపింగ్ లైవ్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తాయి. ఓకే సార్, ఫ్లో చార్ట్ లో మనం చాలా డబ్బాలు యూజ్ చేస్తాం, వీ కాల్ దెమ్ యాస్ బాక్సెస్. స్టార్ట్, ఓకే, స్టార్ట్ బాక్స్ అంటాం. ఓకే, స్టార్ట్ బాక్స్ ఇలానే రాయొచ్చు, ఇలానే రాయొచ్చు, నీ ఇష్టం. ఓకే, ఏంటి స్టార్ట్ బాక్స్ ఎలా అన్నా రాయొచ్చు, నీ ఇష్టం. ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ దిస్, రైట్ దిస్ ఆర్ సింప్లీ ఓవెల్. ఓకేనా? సో ఇదేంటి? స్టార్ట్ కి, స్టాప్ కి. ఓకే, ఏదన్నా ప్రాసెసింగ్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి రెక్టాంగిల్ బాక్స్. ఓకే, ప్రాసెస్ బాక్స్. ఇన్పుట్ ఇవ్వడానికి పారలోగ్రామ్ బాక్స్. INPUT ఏమి ఇస్తావు? ఇన్పుట్ ఇస్తాం.